నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. అలాగే కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతంలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి మనం చూసుకుంటే పలు విమానయాన సంస్థలు విమానాలు నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించాయి. ఇటీవల కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైన ఇరాన్ డ్రోన్ దాడి జరిగిన తర్వాత టెర్మినల్ 1 అయితే ధ్వంసమైంది. అలాగే అప్పటి వరకు మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే ఒమన్ ఎయిర్ కానీ, సలాం ఎయిర్ కానీ, అలాగే ఎమిరేట్స్ కానీ, లేకపోతే ఇండిగో కానీ, అకాసా ఎయిర్ కానీ, ఇలా రకరకాల వివిధ దేశాలకు సంబంధించిన విమానాలు నడిపేందుకు సిద్ధమయ్యాయి. దానికి సంబంధించి విమానాలను కూడా షెడ్యూల్ చేసి టికెట్లను కూడా ప్రారంభించారు. మళ్ళీ ఉన్నట్లుండి టెర్మినల్ 1 పైన ఇరాన్ దాడి చేయడంతో ప్రస్తుతం ఆయా దేశాలు మనం చూసుకుంటే కానీ ఆయా దేశాలలో ఉన్న విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో కువైట్కు విమానాలు నడిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మనం చూసుకుంటే జూన్ 30వ తేదీ వరకు కువైట్ దేశానికి విమానాలు నిలిపివేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం టెర్మినల్ 1 పైన దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కువైట్ నుంచి అనుమతులు రాగానే కువైట్ ప్రభుత్వం అఫీషియల్గా టెర్మినల్ 1 ఓపెన్ చేయగానే మళ్ళీ మేము విమానాలు నడుపుతామని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5 నుంచి విమానాలు నడుస్తూ ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 విమాన కంపెనీలు కువైట్ దేశానికి సంబంధించినవి మాత్రమే విమానాలు నడుపుతూ ఉన్నాయి. ప్రస్తుతం టికెట్ల రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి అన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న భారతీయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనం చూసుకుంటే కానీ సెలవులు వస్తాయన్నమాట, ఎండాకాలం సెలవులు. దీంతో చాలా మంది ఇండియాకు వచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా గడపాలని చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈ కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ఆ యొక్క టెర్మినల్ 1 మళ్ళా పునరుద్ధరించాలంటే దాదాపు నెల రోజుల పైగా సమయం పడుతుందని చెప్పేసి స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఎవరైనా ఇండియాకు వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్లో టికెట్లు బుక్ చేసుకోండి. వివిధ దేశాలకు సంబంధించిన విమాన కంపెనీలు అయితే కువైట్ దేశానికి విమానాలు నిలిపివేశాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.